ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, కొనసాగుతుందని తేల్చి చెప్పింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని కేంద్రం తెలిపింది. మరోవైపు పాక్ భారత్ ఉద్రిక్త నేపథ్యంలో మన దేశంలో పలు ఎయిర్పోర్ట్లను కేంద్రం మూసివేసింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉంది. పాకిస్తాన్ చేసే కుట్రల్ని తిప్పికొడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు విచక్షణారహితంగా పౌరులపై కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సమావేశమయ్యారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రతపై వీరు చర్చించారు. ఇక అన్ని మంత్రుల శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగితే వేగవంతంగా ముందుకెళ్లొచ్చని మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ లో జరిగిన భేటీకి కేంద్రం తరపున మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాధ్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు. పీఓకేలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అప్పుడే ముగిసిపోలేదని కేంద్రం ప్రకటించింది. ఆపరేషన్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా వివరాలు వెల్లడించలేమని కేంద్రం తెలిపింది. सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और गौरव का एहसास सबको हुआ है और सबने एक जुट में कहा है कि सरकार का हर निर्णय को साथ देंगे, सेना की हर कार्रवाई को साथ देंगे और कोई इसमें विरोधाभास नहीं है. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశానికి కూడా ప్రధాని హాజరు కాలేదని, ఇవాల్టి సమావేశానికైనా ప్రధాని వచ్చి ఉండాల్సిందన్నారు. ప్రధాని స్వయంగా ఆపరేషన్ సింధూర్ గురించి, దాడుల గురించి వివరించి ఉంటే బాగుండేదన్నారు. जवानों ने जो हिम्मत दिखाई, उन जवानों को तो हम सैल्यूट करते हैं और उनका अभिनंदन करते हैं. इस बारे में हम ये चाहते थे कि वो खुद आए और अपनी बात रखे, तो ये सबको एक बहुत बड़ा उसका लाभ मिलता था. लेकिन उन्होंने नहीं आए और लास्ट मीटिंग में भी उन्होंने नहीं आया. ये बड़ी दुख की बात है. ఇదిలా ఉంటే పాకిస్తాన్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. భారత సహనాన్ని అలుసుగా తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ తరహా చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ లో పాల్గొన్న ఆయన ఆపరేషన్ సింధూర్ లో సాయుధ బలగాలు ధైర్య సాహసాలు ప్రదర్శించాయని ప్రశంసించారు. पाकिस्तान और पीओके में जिस तरह से हमारी आर्म फोर्सेज ने टेरर कैंप्स को नेस्त नाबूद किया है, वो हम सब के लिए एक गौरव का विषय है. आप तभी नेशनल क्वालिटी कॉन्क्लेव का आयोजन ये आपका चल रहा है. क्वालिटी की क्या भूमिका होती है, यह क्या रोल अदा करती है, इसका नमूना हमने कल देखा. పాక్ మిసైల్ దాడులు చేస్తుందనే అనుమానంతో భారతదేశంలో 21 ఎయిర్పోర్ట్లను మూసేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్, జమ్మూ, లే, చండీగఢ్, లుధియానా, అమృత్సర్, పటియాలా, బటిండా, హల్వారా, పఠాన్కోట్, భుంటార్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్ నగర్, జైసల్మేర్, జోధ్పూర్, బికనీర్, ముంద్రా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, కండ్లా, కేషోడ్, భుజ్, గ్వాలియర్, హిండన్ విమానాశ్రయాల్ని మూసేసింది. అలాగే 400కు పైగా సర్వీసులు రద్దు చేస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాజస్థాన్ లో 1000 కిలోమీటర్ల మేర ఉన్న పాక్ సరిహద్దుకు సీల్ వేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పంజాబ్ లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దులోని 6 జిల్లాల్లో పాఠశాలల్ని మూసేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ ఇతర దళాల్లో సెలవులు రద్దు చేసి సిబ్బంది తక్షణమే విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్లపై పాక్ దాడుల ఎఫెక్ట్ పడింది. ఈ నెల 11న జరిగే పంజాబ్ ముంబై మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో ధర్మశాల ఎయిర్పోర్ట్ ను ఇప్పటికే మూసేయడంతో ఈ నెల 11న జరిగే పంజాబ్ ముంబై మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది.